నీతో మాట్లాడుతున్నాడు. నీ ఎంచుకున్న మార్గం సరైంది కాదు. నీ ముందు మార్గం తిన్నగా కనపడదు కానీ మంచిది కాదు. విశాలంగా ఉంది కానీ నరకాన్ని తీసుకెళ్తే, ఇదిగో వెనక్కి వెళ్తే మంచిది కాదు. ముందుకు పడడానికి ఆధారాలు లేవు, ఉన్న చోట ప్రమాదకరంగా ఉంది. అందుకొరకే నీ కొరకు జీవ మార్గంగా దిగి వచ్చాను, నిచ్చెనగా దిగి వచ్చాను, నీ తల వద్దకు దిగి వచ్చాను. ఒక్కొక్క మెట్టు ఎక్కి పైకి రాగలిగితే నీకు నరకము లేదు, నీకు మరణము లేదు, నీకు శాపము లేదు, నీకు మహిమలో తీసుకెళ్ళిపోతానని యేసు ప్రభువు దిగి వచ్చి తన స్వంత శరీరాన్ని చీల్చుకొని ఒక నిచ్చెనగా మార్చుకొని నీకు మెట్లు ఏర్పాటు చేసి ఈ జీవ మార్గంలోనికి, ఈ పరిశుద్ధ మార్గంలోనికి, ఈ ప్రేమ మార్గంలోనికి, ఈ యొక్క నూతన మార్గంలోనికి రమ్మని పిలుస్తుంటే, నువ్వు మహిమ గలవాడివే, నువ్వు గొప్ప దేవుడివే, నువ్వు మంచి దేవుడివే కాదనటం లేదు. కానీ నేను నా మార్గంలోనే పోతాను, నేను ముందనుకున్న వైపే వెళ్తాను, నాకు అలవాటైన దారిలోనే వెళ్తాను, నేను ఫిక్స్ అయిపోయిన రూట్కే వెళ్తానని అంటే మనకి ఎట్లా శ్రమలు తప్పుతాయి? మరి పరిష్కారం ఎలాగొస్తుంది? అందుకనే వినగలుగుతున్న 50 మందికి దండం పెట్టి చెబుతున్నాయి రాత్రి, దండం పెట్టి చెబుతున్నాయి రాత్రి. చిన్ని పరిష్కారం. నువ్వు కొండలెక్కగల, గంటలు తరబడి తంటాలు పడి కొండలెక్కిన శ్రమ దండగయే. గుండెలో కొలుముండి కన్నములు తప్పించి అండగుండేస్తున్నందుకు దండం పెట్టు, నీకు తిప్పలేమలేదు. సిఆర్ఎండి కాలేజీలో డిగ్రీ చదువుతుండగా ఇలాంటి కవితలు రాసేవారు కాలేజీ మ్యాగజైన్కి. గంటలు తరబడి తంటాలు పడి కొండలెక్కిన శ్రమ దండగే, గుండెలో కొలుముండి కన్నములు తప్పించి అండగుండేస్తున్నందుకు దండం పెట్టు.